హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఒక బీట్రూట్ కి 5 పచ్చిమిర్చి అండ్ ఒక 2 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే కారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోండి, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది ఫ్లేవర్ అనేది. సో సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా అయితే వేగే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అంటే పచ్చి స్మెల్ పోయే వరకు అలా అయితే మంచిగా వేగిపోయినాయి చూసారండి ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది. అప్పుడు ఏం చేయాలంటే ఒక బీట్రూట్ అనేది మీడియం సైజ్ బీట్రూట్ అయితే నేను తీసుకున్నాను. పైన పొట్టు తీసేసి అలా అయితే సన్నగా కట్ చేసేసుకొని అయితే ఆ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. బీట్రూట్ ముక్కలని పచ్చిమిర్చి ముక్కలు అనేది 2 మినిట్స్కి ఒకసారి అలా మూత తీసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి, అప్పుడే అడుగంటుకుని ఉంటుంది. బీట్రూట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి, అప్పుడే మెత్తగా అయితే ఉడుకుతుంది లోపల వరకు. అలా అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే మిక్స్ చేసేసుకున్నాను. మనకి లాస్ట్కి వచ్చేసరికి పైకి అలా ఆయిల్ వచ్చేస్తుందండి. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా దించుతామని ఒక 5 మినిట్స్ ముందు అయితే కొంచెం అలా లైట్గా గోలీ సైజ్ అంత చింతపండు అయితే వాష్ చేసుకొని వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీసేయండి, ఒక 1 సెకండ్ అన్న 2 సెకండ్స్ తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని జస్ట్ కొంచెం మీకు నచ్చినట్టయితే అక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, సో ఇలా యూజ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. సో పచ్చి కొబ్బరి అలా అయితే సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరి మరీ ఎక్కువ వేగవసరం లేదండి, కొంచెం అలా లైట్గా మగ్గితే సరిపోతుంది. సో పచ్చి కొబ్బరి కూడా వేసిన తర్వాత జస్ట్ కొంచెం అలా మగ్గించుకున్నాను, ఒక 2 సెకండ్స్ అంతే. అలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. బీట్రూట్ అనేది ఇలా నొక్కి చూడండి, ఇలా కొంచెం అలా కట్ అయితే మనకి వేగినట్టు అర్థం, చూసారా అలా. ఇప్పుడైతే అది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవడమే అండి. ఇప్పుడైతే తడి లేకుండా అయితే మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని దాంట్లో అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను అండ్ ఒక 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి. ఇప్పుడైతే కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ అయితే కూల్ అయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని ఎక్కడ వాటర్ పోసుకోకుండా కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకండి, బాగుండదు, కచ్చపచ్చగా ఉండాలి, కొంచెం పలుకులుగా. అలా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీనికి తాలింపు పెట్టేసుకున్నామండి, ఫ్లేవర్ బాగుంటుంది తాలింపు వేసుకోవడం వల్ల. సో ఇప్పుడు అదే బాండీలో ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని మళ్ళీ దాంట్లో పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి, అక్కడక్కడ క్రంచీగా తగులుతా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో అలా పోపు దినుసులు మంచిగా అలా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం కరేపాకు వేసుకున్నాను. కరేపాకు కొంచెం అలా వేగిన తర్వాత జస్ట్ ఒక చిటికెడేమో అక్కడ ఇంగువ వేసుకోండి, మీకు నచ్చినట్టయితే. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు ఈ తాలింపు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఆ తాలింపులో వేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, అద్భుతంగా ఉందండి బీట్రూట్ పచ్చడి అనేది. ఎక్కడ స్మెల్ అనేది ఉండదండి బీట్రూట్ అనేది. నార్మల్గా అయితే బీట్రూట్ కొంచెం స్మెల్ ఉంటుంది కదా, ఇలా పచ్చడి వేసుకొని తింటే అసలు స్మెల్ అనేది లేకుండా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.